తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద సినిమా ఈవెంట్స్ జరిగి చాలా కాలమే అవుతుంది. గతంలో అవార్డ్ ప్రదానోత్సవాలు, సన్మానాలు, సత్కారాలు జోరుగా జరిగేవి. ఆ టైంలో యాక్టర్లందరూ ఒకే వేదికపైకి వచ్చేవారు. కానీ ఈ మధ్య కాలంలో అలాంటివి కార్యక్రమాల జాడే లేదు. కొద్ది రోజుల క్రితం జరిగిన నందమూరి బాలకృష్ణ 50 ఇయర్స్ ఈవెంట్ కు టాలీవుడ్ మొత్తం కదిలొచ్చింది. మరోసారి సెలబ్రిటీస్ అందరూ ఒక చోటికి చేరబోయే ఈవెంట్ ఏమైనా జరగబోతుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ దేవరా. ఈ మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే 2 సాంగ్స్ గట్టిగానే ట్రెండ్ అయ్యాయి. ఫస్ట్ సింగిల్ గా దేవరా ఎలివేషన్ సాంగ్ వచ్చింది. దీనికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్ స్టార్స్ జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్లు దేవరా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో దేవరాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 10న ముంబైలో ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. దేవరాకు సిబిఎఫ్సి బోర్డు యుఏ సర్టిఫికేట్ ను జారీ చేసింది. ఈ మూవీ రన్ టైం విషయానికొస్తే 2 గంటల 57 నిమిషాల 58 సెకండ్లు. రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు మేకర్స్. ఇక ప్రమోషన్స్ కు తోడు ప్రీ రిలీజ్ బిజినెస్ లో దేవరా రికార్డులు అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. అలాగే అమెరికాలో లాస్ ఏంజల్స్ లో నగరంలో జరగనున్న బియాండ్ ఫెస్ట్ లో ఎన్టీఆర్ మూవీ స్క్రీనింగ్ కానుంది. సెప్టెంబర్ 26న ఈజిప్టియన్ థియేటర్ లో దేవరా ప్రదర్శన జరగనుండగా హాలీవుడ్ సెలబ్రిటీస్ దేవరాను వీక్షించనున్నారు. ఈ న్యూస్ తో దేవరాపై భారీ హైప్ నెలకొంది. దీనికి మరింత బూస్టప్ ఇచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దేవరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. సెప్టెంబర్ 22న హైదరాబాద్ లో నోవిటెల్ వేదికగా దీన్ని ప్లాన్ చేస్తున్నారని ఫిలింనగర్ లో టాక్. తొలుత ఈవెంట్ ను ఏపీలో నిర్వహించాలని అనుకున్న విజయవాడలో వరదలతో వేదిక మార్చారట. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబులు చీఫ్ గెస్టులుగా విచ్చేయనున్నారు. ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధం నేపథ్యంలో ఈ ఇద్దరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రావడానికి అంగీకరించినట్లుగా ఫిలింనగర్ లో టాక్ నడుస్తోంది. ఒకే వేదికపై ఎన్టీఆర్, పవన్, మహేష్ ఉంటే చూడటానికి 2 కళ్ళు చాలవు. ఇది సినిమాకు కూడా బాగా వర్కౌట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో, అసలు మహేష్, పవన్లు దేవరా ప్రీ రిలీజ్ కు వస్తారో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. దేవరా ప్రమోషన్స్ ను మేకర్స్ చాలా పగడ్బందీగా ప్లాన్ చేసినట్లుగా ఉంది. దేవరా మూవీపై ఒక్కో సబ్జెక్ట్ అన్నట్లుగా రోజుకు అంశాన్ని రివీల్ చేస్తూ క్యూరియాసిటీని, టెంపోను తగ్గకుండా మెయింటైన్ చేస్తున్నారు. దీనికోసం మేకర్స్ ఖర్చులకు అస్సలు వెనకాడటం లేదట. సోషల్ మీడియా క్యాంపెయినింగ్ కూడా అలాగే చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ను ఎలాంటి మలుపులు దేవరా తిప్పుతుందో అని ఫ్యాన్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు. రీసెంట్ గా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ రామాయణం నుంచి దేవరాను మూవీ ఇన్స్పైర్ అయ్యారని కామెంట్స్ చేశారు. పరుచూరి కామెంట్స్ కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. సో దేవరాపై ఒక స్ట్రాటజీని మేకర్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారని ఇట్టే అర్థమవుతోంది.